హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. సమ్మర్లో గంటలు గంటలు కిచెన్లో టైం స్పెండ్ చేయకుండా సింపుల్గా కర్డ్ రైస్ చేసుకుందామండి. నోట్లో వెన్నపూసలా కరిగిపోతుంది, కడుపులో చల్లగా ఉంటుంది. పాపడ్, చల్లమిర్చి, మామిడికాయ తురుంపచ్చడితో తీసుకున్నామంటే అద్భుతంగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ముందుగా అయితే ఇక్కడ నేను ఒక 2 కప్పుల దాకా రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోండి. రైస్ని ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్లోకి ఫ్రెష్ వాటర్ వేసుకుందాం. 2 కప్పుల రైస్కి 1 కప్పుకి 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూసారు కదా, అన్నం ఇలా ఉడికింది. ఇప్పుడు కొంచెం మెత్తగా చేసుకుందాం. ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది, కానీ మళ్ళీ లైట్గా కొంచెం మెత్తగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు తీసుకోవాలి. తర్వాత మనం అన్నం మెత్తగా చేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు ఇలా కచ్చపక్కగా దంచుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు బటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా, చాలా బాగుంటుంది బటర్ వేసుకుంటే. ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ½ ఇంచ్ అల్లము పీల్ తీసేసి తురుముకొని వేసేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే పిల్లలు తినరండి, ఇష్టపడరు, కాబట్టి తురుముకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా అన్నంలో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. అన్నం బాగా చల్లారిన తర్వాతనే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇది అంతా కూడా వేరే బౌల్లోకి వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు దాకా పాలు వేసుకుందాం. 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు వేస్తున్నాను ముందుగా. మన తర్వాత చూసుకొని మనం పెరుగు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా దీంట్లోకి ఒక ½ కప్పు దాకా పెరుగు వేస్తున్నాను. అలాగే వాటర్ వచ్చేసి మరీ ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు. ఒక ½ కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పలుచగా కావడానికి అంతే. ఒక ½ కప్పు వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా రైస్ అంతా కూడా మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు వేసుకోవాలండి. ముందే ఉప్పు వేసుకుంటే అన్నము అంతా అవిసినట్టుగా అవుతుంది, నీళ్ళగా అవుతుంది, కాబట్టి తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్లోకి వేసేస్తున్నాను అనమాట, పోపు పెట్టుకోవడానికి. నెక్స్ట్ పోపు కొరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయొద్దు, తక్కువగా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోవాలి. పోపు వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలిపేసుకోవాలి. అన్నం బాగా చల్లారిన తర్వాత పాలు, పెరుగు వేసుకోవాలి. పోపు కూడా బాగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలి. ఉప్పు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా రెడీ అయిపోయింది కదా, పైనుంచి దానిమ్మ గింజలు వేసుకోవాలి. చూడడానికి లుక్ బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది దానిమ్మ వేసుకుంటే. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే సూపర్ అండి. అదిరిపోయింది టేస్ట్ అయితే. అంటే సింపుల్గా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా అయిపోతుంది. ఈ సమ్మర్లో లంచ్ బాక్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లోకి ఇలా కర్డ్ రైస్ తీసుకొని నంచుకోవడానికి పాపడ్, అలాగే చల్లమిర్చి, మామిడికాయ తురుంపచ్చడి తింటే చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ తురుంపచ్చడిలో పెరుగు అన్నం నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితేనంటే. ఇలా కొంచెం మనం ఉల్లిపాయ కూడా సైడ్కి పెట్టేసుకొని తినేటప్పుడు ఉల్లిపాయ కూడా నంచుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం పికిల్ తీసుకొని రైస్లో కలుపుకొని అలాగే పాపడ్ నంచుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లా ఏదైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.